పూనమ్మా, పూనమ్మా, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీగా ఉండు, చల్లగా ఉండు, సంతోషంగా ఉండు. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ పూనమ్మా. కానీ బునకు విష్ చేస్తుంటే లాస్ట్ బూనా బర్త్డే షాపింగ్ వీడియోలో చెప్పాను కదా, కళ్యాణ్ 12 గంటలకు అలారం పెట్టి మమ్మీ బూనక్కకి విష్ చేద్దామని చెప్పాడు. కానీ నేను కరెక్ట్గా 12కి అలారం పెట్టి వాని ఎంతసేపు లేనే లేదు. మీరు కూడా చూసారు కదా, అది సిచ్యువేషను. ఇంకా మార్నింగ్ బూనమ్మకి తలంటి స్నానం చేపించేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ చేసేసి గెట్ రెడీ విత్ మీ అని ఒక షార్ట్ కూడా పెట్టాను. ప్లీజ్ చూడండి, చూసి లైక్ చేయండి. ఇంకా ఇంట్లో పూజ అంతా చేసింది తనే. ఇక గుడికి తీసుకెళ్ళాను. గుడిలో కూర్చొని గుళ్ళోకి వెళ్ళి అర్చన అవి చేసుకొని వచ్చి బయట వచ్చి ప్రసాదం తింటున్నారు. బూనమ్మ బర్త్డే స్పెషల్ ఇడ్లీ, సాంబార్, వడ, పాయసము. కానీ వడలాగా రాలేదు, బోండాలాగా అయిపోయింది. ఎలా ఉందో బూనా మాటలలోనే మీరే చూడండి. బూనక్కకి 2 ఇడ్లీలు చాలంట. ఇంకా హోల్ డే వాళ్ళకి టీవీ చూసుకోమని, బొమ్మలు చూసుకోమని చెప్పేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. నేను ఆఫీస్ నుంచి వచ్చే లోపల ఇలా బెలూన్స్ అంతా ఊది పెట్టేసినారు. ఈ బోర్డు రాత్రే కట్టేసాం కదా, ఇంకా బెలూన్స్ వాళ్ళ వల్ల ఎంత అయిందో అన్ని బెలూన్స్ ఊది డెకరేషన్ కోసం రెడీ చేసి పెట్టారు. ఇంకా నేను ఆఫీస్ నుంచి వచ్చి బూనమ్మ మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకో కొత్త డ్రెస్ వేసుకునింది. వేసుకున్న తర్వాత తనకి మేకప్ రెడీ చేస్తూ ఉన్నాను. బూనమ్మకి చాలా ఇష్టం రెడీ అవ్వడం అంటే, చాలా ఓపిక కూడా. ఇందుకోసమైతే ఓపికగా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా ఏ పండుగ వచ్చినా పులిహోర కామన్ అన్నట్టు మా ఇంట్లో ఏం ఫెస్టివల్, ఏ బర్త్డేలు, వెడ్డింగ్ డే ఏదొచ్చినా కూడా కానీ మేము శివయ్య టెంపుల్కి మాత్రం వెళ్ళడం కామను. పొద్దున్న గణేష టెంపుల్కి తీసుకెళ్ళాను, ఇప్పుడు శివయ్య టెంపుల్కి తీసుకెళ్ళాను. అక్కడైతే అయ్యవారు అర్చన చేసి ఇచ్చి బూనమ్మ పేరు పైన బ్లెస్ చేసి ప్రసాదం కూడా ఇచ్చారంట. ఇక గుడి నుంచి స్ట్రైట్గా అట్లే బేకరీకి వెళ్ళాము కేక్ తీసుకొస్తామని. ఈ సంవత్సరం మేము ముగ్గురే సెలబ్రేట్ చేసుకునేది కాబట్టి చాలా చిన్న కేకే తీసుకున్నాను. అందులో బూనమ్మ ఐస్ కేక్ అడిగింది, నార్మల్ కేక్ వద్దనింది. అందుకని చెప్పి తన ఇష్టం ప్రకారమే తనకు కావాల్సిన కేక్ తీసిచ్చాను. టీనేజ్కి స్టార్ట్ అవబోతుంది, 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 13 ఇయర్స్ స్టార్ట్ అవుతుంది బూనమ్మకి. ఇక పైన మేము టీనేజ్ పేరెంట్స్ అన్నమాట. ఒక పక్క హ్యాపీ మా అమ్మాయి పెద్దదవుతుంది అని, ఇంకొక పక్క భయము ఉంటుంది కదా, అలా 2 మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నాను నేనైతే. ఇలా తనకు కావాల్సిన కేక్స్ చాలాసేపు ఆర్గ్యుమెంట్ తర్వాత వాళ్ళిద్దరూ ఏదో కేక్ సెలెక్ట్ చేసుకున్నారు. చాక్లెట్ ఫ్లేవర్ కేకు సెలెక్ట్ చేసుకొని పే చేసేసి ఇంకా ప్యాక్ చేసుకొని బయలుదేరుతూ ఉన్నాము. మా అన్న కూడా లేదు ఈసారి. ఇంకా ఎవరు లేకపోయేసరికి మేము ముగ్గురమే సెలబ్రేట్ చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా బ్లెస్ చేయడం కోసం అక్షింతలు, కేకు, ఇంకా వాళ్ళ నాన్న పంపిన చాక్లెట్స్ అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాం కేక్ కటింగ్ కోసం. వాళ్ళ డాడీ పంపిన చాక్లెట్స్, కెన్యా నుంచి బూనా బర్త్డే కోసం చాక్లెట్స్ పంపారు. థ్యాంక్ యూ. కళ్యాణ్ కూడా కేక్ తినిపిస్తున్నాడు. కేక్ కటింగ్ తర్వాత కళ్యాణ్ కేక్ తినిపిస్తున్నాడు. కేక్ కొద్దిగా వైట్ ఫ్రాక్ పైన వేసేసాడు. ఇలా పాడు చేస్తే నేను ఎలా వాష్ చేయడం అని చెప్పి వాళ్ళని వాదిస్తూ అరుస్తూ ఉన్నాను. వైట్ ఫ్రాక్స్ వద్దంటే కొనుక్కుంటారు, కానీ వాష్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏమి అనేసి. ఇక కళ్యాణ్ కేక్ పెట్టిన తర్వాత నేను కూడా తినిపించేసి బ్లెస్ చేశాను. తర్వాత వాళ్ళ డాడీకి, అమ్మమ్మ, తాతయ్యకి, వాళ్ళ అత్తకి, వాళ్ళ మామకి అందరికీ వీడియో కాల్ చేసి బర్త్డే డ్రెస్సు, వాళ్ళ శోభక్కకి బర్త్డే డ్రెస్సు, ఇంకా కేకు అన్నీ చూపించేసి వాళ్ళతో చాలాసేపు వీడియో కాల్ మాట్లాడేసి మళ్ళీ మేము ముగ్గురు మాట్లాడడం స్టార్ట్ చేసుకున్నాము. మనకి ఇప్పుడు డాడీ ఇక్కడ నింటే మమ్మల్ని అనాథాశ్రమం తీసుకుపోయి అక్కడ చాక్లెట్ పంపించాడు, హోటల్కి తీసుకుపోయి ఉంటాడు అని చాలాసేపు ఒక 1 అవర్ కూర్చొని చాలా మాట్లాడుకున్నాము. ఆయన అయితే చాలా మిస్ అయిపోతూ ఉన్నాము. సరే ఇంకా మీకు ఏం కావాలి చెప్పండి అంటే, సరే హోటల్కి వెళ్తామన్నారు. సరే ఇంకా ముగ్గురం కలిసి హోటల్కి వెళ్ళాము. కానీ నేను ఏదో ఆలోచించుకుంటూ హోటల్ కూడా దాటి వెళ్ళిపోయాను. మళ్ళీ వాళ్ళు మమ్మీ మనం హోటల్ వెళ్ళాల్సిన హోటల్ అక్కడే పోయేసిందంటే మళ్ళీ రిటర్న్ వచ్చాము.
కళ్యాణ్ బున ఇంట్లోనే ఫిక్స్ అయిపోయి వచ్చారు ఏం తీసుకోవాలని చెప్పి. కానీ హోటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ దగ్గర మెనూ కార్డ్ తీసుకొని బిల్డప్ కన్నా ఒకసారి కార్డ్ చూసి మళ్ళీ అంకుల్ నాకు మసాలా దోశ కావాలని, కళ్యాణ్ బూనమ్మ నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారనమాట. ఇంట్లోనే ఫిక్స్ అయ్యి వెళ్ళే వాళ్ళు ఇలా మెనూ కార్డ్ చూసి ఆర్డర్ చేసేవాళ్ళు మీలో కూడా ఎంతమంది ఉన్నారో చెప్పండి. నేనైతే ఇంక వాళ్ళు అలా తీసుకున్నారు, ఫుల్గా తినరు కదా అని తెలిసే ఒకే ఒక పన్నీర్ పరాటా ఆర్డర్ చేసుకున్నాను. యాజ్ యూజువల్ వాళ్ళు సగం సగం తినేసి నా మొహాన్నే వేస్తే 3 ఫుడ్డును ముక్కి మూలిగి తినేసి వచ్చామన్నమాట. ఇప్పుడు మీకు నాన్న లేని లోటు సగమైనా ఫుల్ఫిల్ చేశాను కదా అని అడిగితే మొత్తం ఫుల్ఫిల్ చేసాం మమ్మీ, చాలా థ్యాంక్ యూ అని చెప్పి బూనమ్మ చెప్పింది. తనైతే చాలా హ్యాపీ. ఈ సంవత్సరం తన బర్త్డే చాలా బాగా జరిపించాము. తనకు ఒక బెస్ట్ మెమొరీస్ క్రియేట్ చేసి లైఫ్ లాంగ్ గుర్తు చేసుకోవాలని చెప్పి నా చిన్న తాపత్రయం. అందువల్లే తనకి ఏ బర్త్డే అయినా కూడా నేను చిన్నప్పటి నుంచి మిస్ చేసిందే లేదు. ప్రతి బర్త్డేని ఒక మెమొరీ లాగే ఇవ్వాలనుకుంటూ చాలా ట్రై చేస్తూ ఉంటాను. ఇక వాళ్ళ నాన్న వీడియో కాల్ చేసి మాట్లాడి విషెస్ చెప్పి అన్నీ చెప్పారు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ విష్ చేశారు. అందరూ విష్ చేసి బూనాకి చాలామంది చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఇది బూనమ్మ బర్త్డే విశేషాలు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయింటే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వీడియోకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.